సో మనం ఇప్పుడు ఒక క్యాంప్ గ్రౌండ్కి వెళ్తున్నాం. ఈ క్యాంప్ గ్రౌండ్స్ చెరువు పక్కన రెండు ఉన్నాయి, లెఫ్ట్ రైట్. లెఫ్ట్ సి లూప్, రైట్ బి లూప్. చెరువు పక్కన కొండల మధ్యలో క్యాంప్ గ్రౌండ్స్. కనిపిస్తున్నాయి ఆర్వీస్. ఆర్వీ అంటారు, రిక్రియేషన్ వెహికల్. అవునా? సో ఇట్లా ఎవరి బండి వాళ్ళు తెచ్చుకుంటారు. లోపలనే బెడ్రూము, బాత్రూము, హాల్, టీవీ అన్నీ ఉంటాయి. ఒక 2 days చిల్ అవ్వడానికి వస్తారు. ఇట్లా ఒక కార్ ఉంటుంది, కార్ దీన్ని గుంజుకొస్తుంది. ఎవరి బోటాళ్ళు అన్నీ తెచ్చుకుంటారు. సైకిల్ కావాలంటే సైకిల్ అట్లా. ప్రతి క్యాంప్కి ఒక నెంబర్ ఉంటుంది. ఇక్కడ 55 ఇది నెంబర్, దీని 55. ప్రతి దానికి ఒక ఇన్లెట్, కరెంట్, వాటర్, అవుట్లెట్ కూడా ఉంటుంది వేస్ట్ వాటర్ పోవడానికి. అట్లా ఇట్లా బయటికి ఎక్స్టెండ్ అయితే కొన్ని ఆర్వీలు. బెడ్రూమ్ లెక్క మంచి స్పేస్ వస్తుంది. చూడవే జనరేటర్ అవన్నీ ఉన్నాయి. ఇది ఎంటీఆర్వి, మనం దీన్ని రిజర్వ్ చేసుకోవచ్చు. ఇది ఖాళీగా ఉంది, 59 నెంబర్. ఇంకా తీసుకొచ్చి ఆడ పెట్టుకుంటే అన్ని లెఫ్ట్ లో దొరుకుతాయి. ఇవి కూడా కిరాయికి మంచిగా ఫ్లవర్ పాట్ కూడా పెట్టుకోరు, చెట్టు కూడా పెట్టుకోరు బయట. మొత్తం ఏం కాదు రేడు, ఇంకా వీళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఆడ చూడు మంచిగా ముందుకు ఇట్లా టెంట్ లాగేసుకుని దాని కింద కూర్చున్నారు. కారుకి టెంట్ వేసింది చూడు, అది కూడా పెద్దగా ఉంది. దీంట్లో కూడా మనం బుక్ చేసుకునేది కూడా ప్లేస్, మనం ఆర్వీ ఎంత పెద్దగా ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా బుక్ చేసుకోవచ్చు. మనం వెళ్ళి చూసుకొని ముందే చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఇట్లా ఉన్నాయి కానీ కొన్ని చోట్ల ఇంకా చెరువుకి దగ్గర ఉంది అనుకో, అవి ఊకనే తొందరగా పోతాయి. చెరువు చూస్తాం కదా, ఎవరి సొంతం ఏం కాదు, కిరాయిలు కూడా తెచ్చుకోవచ్చు. సొంతం ఉంటాయి, కిరాయి ఉంటాయి.